ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ కాల్ప్రెడ్డి కళ్యాణి ఛానల్. సో ఈరోజు అయితే మా కాలేజ్లో చాలా స్పెషల్ డే అనమాట, అందరికీ కలిపి. అదేంటంటే ఫుడ్ ఫెస్టివల్ అనమాట. సో అందరం ఫుడ్ స్టాల్స్ పెట్టి సేల్స్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా ఒక చాలా గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇంకా ఇక్కడైతే అమ్మ అన్నీ అయితే ప్యాక్ చేస్తుంది అనమాట. ఏమేమి కావాలో చెప్పి అవన్నీ అయితే ప్యాక్ చేసేస్తుంది. ఇంకా నేనైతే మిర్చి బజ్జీ స్టాల్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకా నేనైతే కొన్ని ఇంట్లోనే కట్ చేసుకుని వెళ్ళాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత టైం సరిపోదని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే ఫోన్స్ అయితే చేస్తున్నారు, ఇంకా రాలేదా అని చెప్పి. ఇంకా నేనైతే కిందికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట, అన్ని ప్యాక్ చేసేసుకొని. మేమైతే అక్కడికి 9:30 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. నేను ఇంటి దగ్గరే 9:30 అయితే చేసేసా. కాలేజ్ నుంచి కొంచెం ముందుకు వస్తే గ్రౌండ్ అనమాట. సో ఇంకా గ్రౌండ్ దగ్గరికి వచ్చి చూస్తే ఎంతమంది ఉన్నారో, అసలు ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు. ఇంకా అక్క వాళ్ళు మా ఫ్రెండ్ అయితే హాయ్ చెప్పమంటే గట్టిగా అయితే అరుస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ అక్క వచ్చి నాకైతే హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా మంచిగా మాట్లాడతారు మా సీనియర్స్ అయితే. మేమైతే కాలేజ్ లో అయితే సీనియర్స్ జూనియర్స్ లాగా అయితే అస్సలు ఉండమన్నమాట. ఫ్రెండ్స్ లాగా కలిసిపోతాము, అందరం బాగా ఎంజాయ్ చేస్తాము. అది ఏదైనా సరే ఫుల్ గా ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చి మా సార్ వాళ్ళు అండ్ వచ్చిన గెస్ట్ సార్ అయితే అన్ని స్టాల్స్ అన్ని విజిట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఎవరెవరు ఏమేమి చేశారు అవన్నీ అయితే చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చి నా స్టాల్ అనమాట. సో నా డిష్ అయితే సార్ టేస్ట్ కూడా అయితే చేశారనమాట. సూపర్ గా ఉందని చెప్పారు. సో నేను పెట్టింది వచ్చి కట్ బజ్జీ అండ్ మసాలా బజ్జీ ఈ రెండు పెట్టా. సార్ కట్ బజ్జీ అయితే తీసుకొని టేస్ట్ బాగుందని చెప్పారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇక నాదైతే 2:30 అలా అంతా అయిపోయిందనమాట. సో నాది అయిపోయిన తర్వాత ఏమేమి స్టాల్స్ పెట్టారని చెప్పి అలా వచ్చి చూస్తున్నాం అనమాట, నేను అక్క వాళ్ళు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే వేరేది పెట్టారు. సో మా మేడం అనమాట, చాలా మంచి మేడం, బాగా మాట్లాడుతుంది. ఇంకా అన్ని అలా చూసుకుంటా అయితే మళ్ళీ వెళ్ళిపోయాం. బిర్యానీ కోసం వచ్చాము, మెయిన్ రీజన్ బిర్యానీ అయితే దొరకలేదనమాట. సో మాకైతే ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని అయితే ముచ్చట్లు పెడుతున్నాము. సో ఇంక ఇక్కడ వచ్చి మా మ్యాథ్స్ మేడం అనమాట. మ్యాథ్స్ మేడం కూడా చాలా బాగా మాట్లాడుతుంది. ఇంక ఇక్కడ వచ్చి మా అక్క వాళ్ళు, ఫైనల్ ఇయర్స్ అక్క వాళ్ళు ఇక్కడైతే చికెన్ పకోడీ అయితే వేస్తున్నారు అనమాట. హాయ్ చెప్పమంటే ఫేసెస్ దాచిపెట్టుకుంటున్నారు వీళ్ళైతే. చెప్పు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి డాన్స్లు అయితే వేసుకుంటున్నాం అనమాట, సాంగ్స్ పెట్టుకొని. సో ఇది కూడా వన్ మెమొరబుల్ కదా లైఫ్లో, కాలేజ్ లైఫ్లో. సో ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇది డాన్స్లు వేస్తాం మేడం వాళ్ళు అందరం కలిసి. ఇంక ఇది వచ్చి డెవిల్ హౌస్ అనమాట. సో కాలేజ్ లోపల అయితే పెట్టారు. సో మేము విజిట్ చేయలేదు, మా ఫ్రెండ్స్ నేను. ఇంకా మాకు అయితే అక్కడే టైం అంతా అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ స్టాల్స్ పెట్టారు కదా, సో అక్కడే టైం అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చి చూడడం అంత టైం లేదనమాట. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి చూసాము అక్క వాళ్ళు ఎలా పెట్టారు అని చెప్పి. సో సూపర్ గా ఉంది. చాలా మంది భయపడ్డారు కూడా ఈసారి అయితే. అంత బాగా భయపెట్టారేమో మా అక్క వాళ్ళు అయితే, ఫైనల్ ఇయర్స్ అక్క వాళ్ళు. మీ ఆ టెడ్డీ వేరు బొమ్మ చూపిద్దరు. సర్లేంగరా. అయితే ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. టైం వచ్చి 5:36 అలా అవుతుంది. సో ఇంతసేపు ఎంజాయ్ చేసి అయితే కాలేజ్లో వచ్చామన్నమాట. స్టాల్ ఎప్పుడో 2:33 కల్లా అయిపోయింటే ఇంతసేపు డ్యాన్స్లు వేసుకుంటూ అవన్నీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చానమాట. సో ఫుల్ టైర్డ్, కాళ్ళు నొప్పులు అయితే బాగా లాగేస్తున్నాయి పొద్దుటి నుంచి నిలబడుకొని. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.